This is V. Madhavi, GDC Tandul, Vikarabad district. Today we are going to discuss about bioinorganic chemistry. Bioinorganic chemistry లో మనం నిన్న ఇంట్రడక్షన్ టు బయోఇనార్గానిక్ కెమిస్ట్రీ గురించి మనం చూసాం. అందులో ఏమేమి నేర్చుకున్నామో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ చూసాము, తర్వాత ఎసెన్షియల్ ఎలిమెంట్స్ చూసాం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యవసర మూలకాలు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని కదా. తర్వాత మైక్రో ఎలిమెంట్స్ అండ్ మైక్రో ఎలిమెంట్స్ గురించి చూసాం. నెక్స్ట్ ట్రేస్ ఎలిమెంట్స్ గురించి చూడడం జరిగింది. ఆరోగ్యవంతుని యొక్క వ్యక్తిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, మూలకాలు ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయనే విషయం చూసాం. తర్వాత జీవ వ్యవస్థల్లో మూలకాల యొక్క ప్రాముఖ్యాన్ని కూడా మనం చూడడం జరిగింది. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ అండ్ క్లోరిన్ ఈ ఎలిమెంట్స్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. వాటి యూజెస్ ఏంటి, అవి ఎందులో దొరుకుతాయి, నెక్స్ట్ వాటి వల్ల ఒకవేళ అవి తక్కువగా ఉన్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి దాని గురించి మనం చూడడం జరిగింది. ఓకేనా, చూడండి. ఫస్ట్ సోడియం, పొటాషియం అండ్ క్లోరిన్, మెగ్నీషియం, కాల్షియం గురించి, ఐరన్ గురించి చూసాం, కోబాల్ట్ గురించి చూసాం, నికెల్ గురించి చూడడం జరిగింది, అండ్ కాపర్ అండ్ జింక్ గురించి మనం చూడడం జరిగింది. నెక్స్ట్ లోహ పరిఫైరిన్స్ అంటే ఏంటిది, పార్ఫైరిన్స్ అంటే ఏంటి చూడండి. రంగు ఉన్నటువంటి ప్రోటీన్లను క్రోమోప్రోటీన్స్ అని పిలుస్తాం. అంటే కలర్స్ ఉన్నటువంటి ప్రోటీన్స్ని ఏమని చెప్తా ఉన్నాం, క్రోమోప్రోటీన్స్ అంటాం. అయితే ఇక్కడ నాన్ ప్రోటీన్స్, దీన్ని ప్రోస్థెటిక్ సమూహాలు వల్ల క్రోమోప్రోటీన్లకు కలర్ అనేది రావడం జరుగుతుంది. నాన్ ప్రోటీన్స్ కాంపౌండ్స్ వల్ల క్రోమోప్రోటీన్లకు కలర్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ సమూహాలలో ఐరన్ కానీ, కోబాల్ట్ కానీ, మెగ్నీషియం వంటి లోహాలు కేంద్రక అయాన్లుగా ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా ఈ సమూహాలు? ఐరన్, కోబాల్ట్, మెగ్నీషియం లోహాలు కేంద్రక అయాన్లుగా ఉండడం జరుగుతుంది. అయితే కొన్ని ప్రోస్థెటిక్ సమూహాలకు ఫిర్రోల్ వలయాలు ఉండి అవి మిథిలిన్ గ్రూప్లతో ఎలా ఉంటున్నాయి, అనుసంధానమై ఉంటాయి. ఏంటమ్మా, కొన్ని ప్రోస్థెటిక్ సమూహాలకు ఫిర్రోల్ వలయం అంటే ఎలా ఉంటుంది, ఆల్రెడీ మనకు తెలుసు, విజాతీయ వలయ సమ్మేళనాల్లో మనం చదువుకుందాం. ఫిర్రోల్ వలయం అంటే మొత్తం ఇది ఎలాంటి వలయంగా ఉంటుంది, పెంటా సైక్లిక్ కాంపౌండ్ అన్నట్టు. పెంటా సైక్లిక్ కాంపౌండ్, దాంట్లో 4 ఏమో కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి, తర్వాత 1 నైట్రోజన్ కాంపౌండ్ ఉంటుంది కదా. మరి దాన్ని మనం ఫిర్రోల్ వలయం ఉంటుంది. అలా ఫిర్రోల్ వలయాలతో CH2 అనేది బాండ్ అనేది బంధించబడి ఉంటుంది. మిథిలిన్ సమూహం అంటాం దాన్ని. ఓకేనా, CH2 బాండ్ అంటే ఏంటి, మిథిలిన్ కాంపౌండ్. అయితే ఈ మిథిలిన్ కాంపౌండ్లో మనకేమవుతుంది, ఈ విధంగా మిథిలిన్ గ్రూపులతో అనుసంధానమై ఉన్నటువంటి నిర్మాణాలను, స్ట్రక్చర్స్ని ఏమని పిలుస్తాం, పార్ఫైరిన్స్ అని పిలుస్తాము. పార్ఫైరిన్లు అని పిలవడం జరుగుతుంది. అంటే ఫిర్రోల్ వలయాలు దానికి అటాచ్డ్ టు మిథిలిన్ గ్రూప్స్ అనేవి అటాచ్డ్ అయి ఉంటాయి. వాటిని మనం ఏమంటున్నాం, పార్ఫైరిన్ స్ట్రక్చర్స్ అని పిలుస్తున్నాం. పార్ఫైరిన్ స్ట్రక్చర్స్ అంటున్నాం. తర్వాత ఇక్కడ ఎన్ని మిథిలిన్ గ్రూప్స్ ఉన్నాయి చూడండి. ఒకసారి నిర్మాణం చూసినట్లయితే చూడండి, 1 2 3 4. ఇవేమో మధ్యలో ఉన్నటి ఏంటివమ్మా, ఇవి ఫిర్రోల్ స్ట్రక్చర్స్. NH, ఇది NH, NN. ఓకేనా, ఈ మధ్యలో అటాచ్డ్ అయిన ఏంటిది CH2 మిథిలిన్ సమూహము. అంటే 4 మిథైల్ గ్రూప్స్, 2 వినైల్ గ్రూప్స్, తర్వాత 2 ప్రొపియోనిక్ ఆమ్లం గ్రూప్స్ ఉండేటువంటి పార్ఫైరిన్ సమ్మేళనాన్ని ప్రోటోపార్ఫైరిన్ అని పిలుస్తాము. ఇక్కడ 4 మిథైల్ గ్రూప్స్, 2 వినైల్ గ్రూప్స్, 2 ప్రొపినోయిక్ ఆమ్లం గ్రూపులు ఉండేటువంటి పార్ఫైరిన్ సమ్మేళనాన్ని ప్రోటోపార్ఫైరిన్ అని అంటాం. వీటి నిర్మాణాలను మనం ఇక్కడ కింద ఇచ్చినటువంటి బిలో డయాగ్రామ్స్లో మనం చూడొచ్చు. చూడండి, షో ది డయాగ్రామ్. ఫిర్రోల్, దిస్ ఈజ్ ఫిర్రోల్. ఓకేనా, పార్ఫైరిన్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. పార్ఫైరిన్ స్ట్రక్చర్లో NH1 2 అండ్ NH3 NH4. ఇక్కడ పార్ఫైరిన్ వలయంలో బాండ్స్ ఇవన్నీ కూడా డబల్ బాండ్స్, ఆల్టర్నేటివ్గా ఉంటాయి. చూడండి, ఈ బాండ్ వదిలేసి ఇది, తర్వాత నెక్స్ట్ ఇది, తర్వాత బాండ్ వదిలేసి ఇది, వదిలేసి బాండ్, నెక్స్ట్ సింగిల్ బాండ్ డబల్ బాండ్, సింగిల్ బాండ్ డబల్ బాండ్, సింగిల్ బాండ్ డబల్ బాండ్, సింగిల్ బాండ్ డబల్ బాండ్, సింగిల్ బాండ్ డబల్ బాండ్. ఓకే, ఇలా సింగిల్ బాండ్ డబల్ బాండ్ లాగా ఉంటుంది.
ఓకేనా. ఇది మనం చూసేటువంటి పారిఫైరిన్ స్ట్రక్చర్. ఓకేనా. ఇవి నెక్స్ట్ ప్రోటో పారిఫైరిన్ స్ట్రక్చర్ని మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, ప్రోటో పారిఫైరిన్లో ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ 4 ఫిర్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. NH NHNతో ఉండేటువంటి అన్నీ కూడా ఫిర్రోల్ స్ట్రక్చర్స్. తర్వాత మిథైల్ గ్రూప్స్కి అటాచ్డ్ అయి ఉన్నాయా లేదా ఫిర్రోల్ స్ట్రక్చర్స్. మిథైల్ సమూహాలు 4 మిథైల్ సమూహాలతో అటాచ్మెంట్ అయి ఉంది. ఓకే, అటాచ్మెంట్ అయిన తర్వాత మిథైల్ గ్రూప్ అనేది అటాచ్డ్ అయ్యింది. ఎన్ని 1 CH3 CH3 CH4 CH3 గ్రూప్స్ అటాచ్ అయ్యింది. తర్వాత వినైల్ గ్రూప్ అటాచ్ అయ్యింది. CH డబల్ బాండ్ CH2. ఇక్కడ కూడా CH డబల్ బాండ్ CH2. ఓకే, 2 వినైల్ గ్రూప్స్. అండ్ ప్రొపినోయిక్ ఆమ్లం చూడండి, CH2 CH2 COH. ఇక్కడ కూడా CH2 CH2 COHగా ఉంది. దీన్ని మనం ఏమంటున్నాం, ప్రోటో పారిఫైరిన్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. చూడండి, ఇక్కడ క్రోమో ప్రోటీన్లలో పారిఫైరిన్ వలయ నిర్మాణాలు ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు కూడా. కాబట్టి వీటిలో కొన్ని శ్వాస సంబంధమైనవి ఉంటాయి, కొన్ని ఉండవు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, క్రోమో ప్రోటీన్లలో పారిఫైరిన్ స్ట్రక్చర్ ఉన్నటువంటివి, పారిఫైర్ స్ట్రక్చర్ లేనటువంటివి చూద్దాం. ఓకేనా. చూడండి, శ్వాస సంబంధమైనవి, శ్వాసతో సంబంధం లేనటువంటివి. దీంట్లో కూడా శ్వాస సంబంధమైనవి, శ్వాసతో సంబంధం లేనటువంటివి. చూడండి ఏమున్నాయి, హెమోగ్లోబిన్స్ ఉన్నాయి, సైటోక్రోమ్స్ ఉన్నాయి, హిమ్ ఎంజైమ్స్. ఇవి పారిఫైరిన్ వలయం ఉన్నటువంటివి. తర్వాత ఇవి శ్వాస సంబంధమైనటువంటివి ఏంటి, హెమోగ్లోబిన్, సైటోక్రోమ్స్ అండ్ హిమ్ ఎంజైమ్స్. శ్వాసతో సంబంధం లేనటువంటివి ఏంటమ్మా, క్లోరోఫిల్ ఉంది. శ్వాస సంబంధమైనవి హిమ్ ఎరిథ్రిన్స్ ఉన్నాయి, హిమో ఎరిథ్రిన్స్. నెక్స్ట్ బీస్ డెమోసైనిన్లు ఉన్నాయి. నెక్స్ట్ శ్వాసతో సంబంధం లేనటువంటివి ఏంటిది, కెరోటిన్ ప్రోటీన్ ఉంది. తర్వాత మెటలో ప్రోటీన్ ఉంది, కెరోటినో ప్రోటీన్ అండ్ మెటలో ప్రోటీన్గా ఉంది. ఓకే, ఇవి ఏంటమ్మా, క్రోమో ప్రోటీన్లో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ పారిఫైరిన్ స్ట్రక్చర్ కంటైన్ పారిఫైరిన్ సైక్లిక్ కలిగి ఉన్నటువంటి వాటిని ఏమంటున్నాం, పారిఫైర్ వలయం ఉన్నవి ఏంటి, లేనివేంటి. ఓకేనా. విత్ పారిఫైరిన్ సైక్లిక్, వితౌట్ పారిఫైరిన్ సైక్లిక్ ఉన్నవి. చూడండి, శ్వాస సంబంధమైనవి, శ్వాసతో సంబంధం లేనటువంటివి. తర్వాత దీంట్లో కూడా పారిఫైరిన్ వలయంలో లేనివి, శ్వాస సంబంధమైనవి, శ్వాసతో సంబంధం లేనటువంటివి. చూడండి, హెమోగ్లోబిన్లు, సైటోక్రోమ్లు, హిమ్ ఎంజైమ్స్. తర్వాత శ్వాసతో సంబంధం లేనటువంటివి క్లోరోఫిల్లు. తర్వాత శ్వాస సంబంధమైనవి హిమ్ ఎరిథ్రిన్లు, డెమోసైనిన్లు. నెక్స్ట్ శ్వాసతో సంబంధం లేనివి కెరోటినో ప్రోటీన్, మెటలో ప్రోటీన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇవి క్రోమో ప్రోటీన్లను మనం చూస్తున్నాం. నెక్స్ట్ మళ్ళొకసారి మనం ఫస్ట్ పారిఫైరిన్ గురించి మనకు పర్ఫెక్ట్గా తెలిసిందనుకోండి, ఈజీగా మనం మన హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ గురించి నేర్చుకోవచ్చు. ఫస్ట్ లోహ పారిఫైరిన్స్ అంటే ఏంటో చూస్తున్నాం. ఇందులో 4 ఫిర్రోల్ వలయాలు ఉన్నాయి. ఆ 4 ఫిర్రోల్ వలయాల్లో ఏముంటుందమ్మా, అసలు పారిఫైరిన్ అంటే ఏంటి, రంగు ఉన్నటువంటి ప్రోటీన్స్ని క్రోమో ప్రోటీన్స్ అంటాం. అయితే ప్రోస్థెటిక్ సమూహాల వల్ల క్రోమో ప్రోటీన్లకు కలరింగ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ సమూహాల్లో ఐరన్ కానీ, కోబాల్ట్ కానీ, మెగ్నీషియం వంటి లోహాలు కేంద్రక లోహ పరమాణువులుగా ఉంటాయి. అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెమోగ్లోబిన్ తీసుకోండి. హెమోగ్లోబిన్లో ఎవరు ఉంటారు, ఐరన్ ఉంటారు. క్లోరోఫిల్ ఎవరు ఉంటారు, మెగ్నీషియం ఉంటుంది. ఓకేనా. అయితే దీంట్లో 4 ఫెర్రోల్ వలయాలు ఉండి వాటికి మిథిలిన్ కాంపౌండ్స్ అనేవి అటాచ్మెంట్ అయి ఉంటాయి. ఓకేనా. మరి ఇలా మిథిలిన్ గ్రూప్లతో అటాచ్మెంట్ అయి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని ఏమంటున్నామంటే పారిఫైరిన్ స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. ఇక్కడ 4 మిథైల్ గ్రూప్స్ ఉంటున్నాయి. తర్వాత 2 వినైల్ గ్రూప్స్ ఉంటున్నాయి. 2 ప్రొపనోయిక్ ఆమ్ల గ్రూపులు కనుక ఉన్నట్లయితే ఆ పారిఫైర్ సమ్మేళనాన్ని ఏమంటాం, ప్రోటో పారిఫైరిన్ అని పిలుస్తాం. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏంటి, 2 మిథైల్ గ్రూప్స్, 2 వినైల్ గ్రూప్స్, 2 ప్రొపియోనిక్ ఆమ్ల గ్రూప్స్ కనుక ఉంటే వాటిని ఏమంటున్నాం, ప్రోటో పారిఫైరిన్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. చూడండి, ఇదేమో మామూలు పారిఫైరిన్ స్ట్రక్చర్ అంటున్నాం, ఫిర్రోల్ ఇది. నెక్స్ట్ ప్రోటో పారిఫైరిన్ వలయంలో ఎక్స్ట్రా ఏముంటుంది,
4 మిథైల్ గ్రూప్స్ ఉంటున్నాయి, తర్వాత 2 వినైల్ గ్రూప్స్ ఉంటున్నాయి, 2 ప్రొపియోనిక్ ఆమ్ల గ్రూప్స్ ఉంటున్నాయి. ఓకేనా. తర్వాత క్రోమోప్రోటీన్లలో 2 రకాలు ఉంటాయి చూడండి. క్రోమోప్రోటీన్లలో పారిఫైరిన్ వలయం ఉన్నటువంటివి ఉంటాయి, లేనటువంటివి ఉంటాయి. తర్వాత శ్వాస సంబంధమైనవి ఉంటాయి అంటున్నాం, శ్వాస సంబంధం కానటువంటివి ఉంటాయి. తర్వాత పారిఫైరిన్ వలయంలో లేని దాంట్లో కూడా శ్వాస సంబంధమైనవి, శ్వాసతో సంబంధం లేనివి కూడా ఉంటాయి. చూడండి, శ్వాస సంబంధమైనవి అయితే హెమోగ్లోబిన్స్, సైటోక్రోమ్స్, హిమ్ ఎంజైమ్స్. శ్వాసతో సంబంధం లేనటువంటివి క్లోరోఫిల్. శ్వాసతో సంబంధమైనవి హిమో ఎరిథ్రిన్స్, తర్వాత డెమోసైనిన్లు. నెక్స్ట్ కెరిటోనో ప్రోటీన్, మెటలో ప్రోటీన్. ఓకే, ఇవి క్రోమోప్రోటీన్లలో మనం చూసేటువంటివి. నెక్స్ట్ హెమోగ్లోబిన్లో రక్తంలోని ఎర్ర రక్త కణాల ఎరుపు రంగు కారణం ఎవరు అమ్మ అంటే హెమోగ్లోబిన్ అని చెప్పవచ్చు. రక్తంలోని ఎర్ర కణాల యొక్క ఎరుపు రంగుకు కారణం ఏంటి? హెమోగ్లోబిన్. అయితే ఈ హెమోగ్లోబిన్లో ప్రోస్థటిక్ భాగమైన 2 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటున్నాయి. 2 పార్ట్స్గా ఉంటుంది హెమోగ్లోబిన్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రోస్థటిక్ భాగమైనటువంటి హిమ్, తర్వాత ప్రోటీన్ భాగమైనటువంటి గ్లోబిన్లతో ఏర్పడుతుంది. ప్రోటీన్ పార్ట్ ఏమో గ్లోబిన్లతో ఏర్పడితే ప్రోస్థటిక్ భాగం ఏమో హిమ్తో ఏర్పడుతుంది. అయితే హిమ్ భాగంలో అయితే ఒక పారిఫైరిన్ వలయం ఉంటుంది, తర్వాత ఒక ఐరన్ పరమాణువు కేంద్ర లోహ పరమాణువుగా ఉంటుంది. ఓకేనా. అయితే హెమోగ్లోబిన్ యొక్క వెయిట్ ప్రయోగం ద్వారా కనుక్కోబడింది. ఎంత అమ్మ అంటే అనుభారం. వెయిట్ అంటే అనుభారము, మాలిక్యులర్ వెయిట్ అంటాం. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 65,000. అయితే ఈ 65,000 ప్రయోగం ద్వారా కనుక్కున్నటువంటి అనుభారం. అయితే దీన్ని అనుసరించి హెమోగ్లోబిన్లో ఎన్ని ఉంటున్నాయి? 4 హింభాగాలు, 4 ప్రోటీన్ శృంఖలాలు ఉంటాయి. 4 హింభాగాలు ఉండడం వల్ల దీన్ని టెట్రామర్ అని పిలుస్తాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏమేమి ఉన్నాయని తెలుసుకుంటున్నాం. ఫస్ట్ హెమోగ్లోబిన్లో ఎవరెవరు ఉన్నారు? 2 పార్ట్స్ ఉన్నాయి హెమోగ్లోబిన్. హిమ్ అనేది, గ్లోబిన్ అనేది. హిమ్ భాగములో హిమ్ అనేది ఏ భాగం కిందికి వస్తుంది? ప్రోస్థటిక్ భాగం కిందికి వస్తుంది. హిమ్తో ఉంటుంది అందులో. ప్రోటీన్ భాగంలో ఎవరు అంటారు? గ్లోబిన్స్తో ఏర్పడుతుంది. అయితే హిమ్లు ఎన్ని హిమ్లు ఉన్నాయి? మొత్తం 4 హిమ్స్ ఉంటాయి. హిమ్ భాగాలన్నీ 4. ఓకేనా. తర్వాత ఇందులో ఒక పారిఫైరిన్ వలె హిమోగ్లోబిన్లో ఒక పారిఫైరిన్ స్ట్రక్చర్ అండ్ ఒక ఐరన్ పరమాణు ఉండడం జరుగుతుంది. అయితే ప్రయోగం ద్వారా కనుక్కున్న హెమోగ్లోబిన్ యొక్క అనుభారం ఎంత? 65,000గా ఉంది. 65,000గా ఉంది అన్నట్టు. దీన్ని అనుసరించి హెమోగ్లోబిన్లో మనకు ఏముంటున్నాయమ్మా? 4 హింభాగాలు, తర్వాత 4 ప్రోటీన్ శృంఖలాలతో బంధించి ఉంటాయి. అంటే హెమోగ్లోబిన్ అనేది వన్ ఆఫ్ ది టెట్రామర్ అని పిలుస్తాం. ఏమని పిలవాలా? టెట్రామర్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, టెట్రామర్ అని అంటున్నాం. హింభాగానికి సంబంధించినంత వరకు పారిఫైరిన్ వలయము ఏమవుతుందంటే ఐరన్ సమక్షంలో Fe+2 సమక్షంలో ఏమవుతుంది? తన 2 ప్రోటాన్లను కోల్పోవడం జరుగుతుంది. అంటే H2H+ని కోల్పోతుంది. అంటే -2 యానియాన్గా మారి ఒక న్యూట్రల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తుంది. ఓకేనా. టు ఫామ్ న్యూట్రల్ కాంప్లెక్స్. అయితే ఈ కాంప్లెక్స్లో ఏమేమి ఉన్నాయమ్మా అంటే 4 ఫిర్రోల్స్ నైట్రోజన్స్ ఉంటాయి. తర్వాత ఐరన్ అనేది Fe+2గా బంధించి ఉంటుంది. ఈ కాంప్లెక్స్లో ఏముంది? 4 ఫిర్రోల్ నైట్రోజన్స్ విత్ ఐరన్తో బంధించి ఉంటుంది. ఈ 4 బంధాలే కాకుండా ఐరన్కి ఇంకా 2 సమన్వయ స్థానాలు ఖాళీగా ఉంటాయి. ఏముంటాయమ్మా? ఇంకా ఐరన్కు ఏముంది? 2 సమన్వయ స్థానాలు ఖాళీగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ స్థానాలు హిమ్తలానికి ఎలా ఉంటున్నాయంటే లంబ దిశలో ఉంటాయి. ఓకేనా. ఎలా ఉంటున్నాయి? లంబ దిశలో ఉంటాయి. అయితే Fe+2 5వ సమన్వయ స్థానము గ్లోబిన్లో ఉండేటువంటి హిస్టిడిన్ నైట్రోజన్తో అటాచ్మెంట్ అయి ఉంటుంది. 5వ స్థానం ఎక్కడ ఉంటుందమ్మా? గ్లోబిన్లో ఉండేటువంటి హిస్టిడిన్ నైట్రోజన్తో అటాచ్మెంట్ అవుతుంది. 6వ సమన్వయ స్థానం ఏముందమ్మా? వాటర్తో కానీ, లేకపోతే ఖాళీగా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక హాలోజన్తో బంధించి ఉండొచ్చు. ఒక ఆక్సిజన్తో ఉండొచ్చు, వాటర్తో ఉండొచ్చు, లేకపోతే ఖాళీగా ఉండొచ్చు. ఓకేనా.
చూడండి ఒకసారి స్ట్రక్చర్ ఎలా రాస్తున్నామో. ఇది పారిఫైరిన్ వలయం విత్ నైట్రోజన్స్ CH2 మిథిలిన్ గ్రూపులతో అటాచ్మెంట్ దాన్ని పారిఫైరిన్ స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు 1 2 3 4 4 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత R డాష్, R డబల్ డాష్, R ట్రిపుల్ డాష్, R డాష్. ఇక్కడ చూడండి R స్టార్ ఉంది ఒకటి, R డబల్ స్టార్ ఉండడం జరుగుతుంది. R స్టార్ అండ్ R డబల్ స్టార్. ఓకేనా. ఈ R స్టార్ అండ్ R డబల్ స్టార్ అనేది చూస్తే R అంటేనేమో CH3, R అంటే ఏందమ్మా CH3. నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మిథైల్ గ్రూపుగా. R డాష్ అంటే CH డబల్ బాండ్ CH2, R డబల్ డాష్ అంటే చూడండి బాండ్ CH2 COH అంటే ప్రొపినోయిక్ ఆమ్లం. R డాష్ అంటే CH డబల్ బాండ్ CH2 అంటే వినైల్ గ్రూప్. R CH3 అంటే మిథైల్ గ్రూప్. R స్టార్ అంటే ఏంటమ్మా హిస్టిడిన్ భాగమైనటువంటి ఇమిడజోల్ గ్రూప్గా ఉంది. R డబల్ స్టార్ అంటే ఇది ఏమీ లేనటువంటి పొజిషన్ అనుకోవచ్చు, ఆక్సిజన్ కావచ్చు లేదా వాటర్ పొజిషన్ అని చెప్తా ఉన్నాం. ఓకే, ఇవి R అన్నట్టు. R గురించి R స్టార్, R డబల్ స్టార్, R డాష్, R డబల్ డాష్గా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ H2O అణువుతో 6వ సమన్వయ స్థానంలో ఏముంది, ఆక్సిజన్ కానీ వాటర్ కానీ ఏమీ లేనటువంటి కానీ ఉంటుండొచ్చు. అయితే వాటర్ అణువు ఆక్సిజన్ అణువుతో స్థానభ్రంశం చెందితే దాన్ని మనం ఏమంటాం ఆక్సీ హెమోగ్లోబిన్ అంటాం. అంటే వాటర్ పొజిషన్లో ఎవరు వచ్చి జాయిన్ అయ్యారమ్మా 6వ సమన్వయ స్థానంలో 6th పొజిషన్లో ఆక్సిజన్తో కనుక రీప్లేస్మెంట్ అయినప్పుడు ఆక్సీ హెమోగ్లోబిన్ వస్తుంది. అయితే దీన్ని ఆక్సిజనీకరణం కానీ ఆక్సీకరణ చర్య కాదు అంటా ఉన్నాడు. ఆక్సిజనీకరణ ఆక్సిజనేషన్ అంటున్నాం, అంటే ఆక్సిడేషన్ చర్య కాదు, ఆక్సిజనేషన్ అంటున్నాం. అయితే ఆక్సీ హెమోగ్లోబిన్లో ఏమవుతుందంటే అంటే H2O ప్లేస్లో ఆక్సిజన్ O2 వచ్చినప్పుడు ఆక్సీ హెమోగ్లోబిన్ వస్తుంది కదా. ఈ ఆక్సీ హెమోగ్లోబిన్లో ఐరన్ యొక్క పరిమాణం అనేది పెరగడం జరుగుతుంది. అంటే Fe+2కి ఆక్సీ హెమోగ్లోబిన్గా ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా ఐరన్ +2కి డయా అయస్కాంత ధర్మం అనేది ఉంటుంది. అయితే ఆక్సిజన్ లేనప్పుడు ఏముంటుంది ఆక్సీ హెమోగ్లోబిన్లో ఐరన్కి పారా అయస్కాంత ధర్మం అనేది ఉంటుంది. ఆక్సీ హెమోగ్లోబిన్గా ఉన్నప్పుడు ఐరన్ యొక్క అయస్కాంత ధర్మం ఎంత డయా. అదే ఆక్సీ హెమోగ్లోబిన్లో ఐరన్ యొక్క అయస్కాంత ధర్మం ఏంటి పారా అయస్కాంత ధర్మంగా ఉంటుంది. అయితే శ్వాసక్రియలో ఈ డయా అయస్కాంత ధర్మం అనేది పారా అయస్కాంత ధర్మంగా మారడం జరుగుతుంది. అయితే ఈ పారా అయస్కాంత ధర్మంగా డయా నుండి పారాగా మార్చబడడం వల్ల ఏంటి అంటే ఐరన్ యొక్క పరిమాణం అనేది 0.61 యాంగ్స్ట్రామ్ టు తర్వాత 0.78 యాంగ్స్ట్రామ్కి మారుతుంది. అంటే ఏమైందమ్మా పరిమాణం పెరిగింది. ఐరన్ యొక్క పరిమాణం 0.61 యాంగ్స్ట్రామ్ టు 0.78 యాంగ్స్ట్రామ్స్కి చేంజ్ అవుతూ ఉంది. అంటే ఆక్సీ హెమోగ్లోబిన్లో ఐరన్ యొక్క పరిమాణం పెరుగుతూ ఉంది కాబట్టి అంటే ఆక్సీ హెమోగ్లోబిన్లో డయాస్కాంత ధర్మం ఉంది, ఐరన్ యొక్క ఏంటిది ధర్మం అయస్కాంత ధర్మం. ఆక్సీ హెమోగ్లోబిన్లో ఎంత ఉంది పారాయస్కాంత ధర్మంగా ఉంది. అంటే 0.61 టు 0.78గా ఉంది. అంటే ఐరన్ యొక్క పరిమాణం ఏమైంది పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిమాణం పెరగడం వల్ల పారిఫైరిన్ వలయంలో ఐరన్ పరమాణు అనేది ఉండలేకుండా ఉంటుంది. అంటే అడ్జస్ట్ కాలేదన్నట్టు. అడ్జస్ట్మెంట్ కోసం ఏమవుతుందంటే ఈ ఐరన్ వలయానికి పైగా ఎంత పైన ఉంటుందంటే 0.7 టు 0.8 యాంగ్స్ట్రామ్ల పైన ఉంటుందన్నట్టు. అంటే అంత హైట్లో ఉంటుంది ఐరన్. ఎక్కడ పారిఫైరిన్ వలయంలో కేంద్రలోహ పరమాణుమైనటువంటి ఐరన్ శ్వాసక్రియలో ఏమవుతుంది డయాస్కాంత ధర్మం నుండి అంటే పారాయస్కాంత ధర్మం అంటే ఆక్సీ హెమోగ్లోబిన్ నుంచి ఆక్సీ హెమోగ్లోబిన్గా మారేటప్పుడు ఏమవుతుంది ఐరన్ యొక్క పరిమాణం పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుందంటే కొంచెం హైట్లో వలయానికి 0.7 టు 0.8 యాంగ్స్ట్రామ్ల పైన ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కారణంగా ఐరన్ +2 చుట్టూ కూడా ఉండేటువంటి బంధాలు అనేవి ఏమవుతాయమ్మా మార్చబడతాయి, అంటే మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో హెమోగ్లోబిన్లో 3 రకాల హెమోగ్లోబిన్లు ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఎన్ని రకాలమ్మా హెమోగ్లోబిన్లు 3 రకాల హెమోగ్లోబిన్లు ఉండడం జరుగుతుంది. మనకు ఫస్ట్ వన్ ఏంటి అడల్ట్ హెమోగ్లోబిన్ అని HbA అంటాం. ఏ అంటే అడల్ట్ హెమోగ్లోబిన్. తర్వాత ఫీటల్ హెమోగ్లోబిన్,
హెచ్బిఎఫ్ అని పిలుస్తాం, ఫీటల్ హెమోగ్లోబిన్. తర్వాత సికిల్ సెల్ హెమోగ్లోబిన్, సికిల్ సెల్ హెమోగ్లోబిన్. ఇవి మూడు కూడా మనం టైప్స్, హెమోగ్లోబిన్లో 3 టైప్స్ ఉన్నాయి. సికిల్ సెల్ హెమోగ్లోబిన్, ఫీటల్ హెమోగ్లోబిన్ అండ్ అడల్ట్ హెమోగ్లోబిన్ మనం చూస్తున్నాం. చూడండి, ఈ మూడింటిలో హిమ్ నిర్మాణం సేమ్ ఉంటుంది, బట్ గ్లోబిన్లో ప్రోటీన్లో చేంజ్, బీటా గొలుసులో చేంజ్ ఉంటుంది. ఓకేనా. హిమ్ స్ట్రక్చర్ సేమ్ ఆల్ హెమోగ్లోబిన్ టైప్స్లో, హెచ్బిఏలో కానీ, హెచ్బిఎఫ్లో కానీ, హెచ్బిఎస్లో కానీ. చూడండి, వ్యాలిన్, హిస్టిడిన్, ల్యూసిన్, థ్రయోనిన్. ఓకేనా. తర్వాత తర్వాత గ్లూటామిక్ ఆమ్లం ఉంది, ఇందులో లైసిన్ ఉంది, ఒక దాంట్లో వ్యాలిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకేంటిది, హెమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ హెమోగ్లోబిన్ యొక్క విధులను మనం చూద్దాం. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హెమోగ్లోబిన్ ఏంటి, ప్రాపర్టీస్, విధులు ఏంటి, వాటి యొక్క ధర్మాలు ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటియో చూద్దాం మనం. అంటే అవి చేసేటువంటి పనులు. ఓకేనా. విధులు అంటే కంపల్సరీ రూల్స్ పాటించాలి, ఇవి చేసేటువంటి వర్క్స్ అన్నట్టు. ఓకేనా. ఏమేమి వర్క్స్ చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ హెమోగ్లోబిన్ శ్వాసక్రియలో ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్లో యూజ్ అవుతుంది అన్నట్టు. ఆక్సిజన్ ఏం చేస్తున్నాం, రవాణా చేస్తూ ఉంది. కాబట్టి శ్వాసక్రియలో శరీరానికి వాతావరణానికి మధ్య ఆక్సిజన్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ల మధ్య పరస్పర మార్పిడి అనేది జరుగుతూ ఉంది. అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు కూడా శ్వాసక్రియలో ఏమవుతూ ఉన్నాయి, శరీరానికి వాతావరణానికి మధ్య మార్పిడి అనేది జరుగుతూ ఉంది. ఓకేనా. ఫస్ట్ ఏంటిదమ్మా, శ్వాసక్రియలో ఆక్సిజన్ యొక్క రవాణా చేస్తుంది హెమోగ్లోబిన్. ఓకేనా. సెకండ్ పాయింట్, ఇక్కడ కైవారం వద్ద ఉన్నటువంటి కణజాలాలకు ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ని తీసుకొని వెళ్తుంది ఎవరమ్మా, హెమోగ్లోబిన్. అంటే లంగ్స్ దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ని వివిధ కణజాలాలకు తీసుకొని వెళ్తుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని, H+ అయాన్లను కైవారపు కణజాల నుంచి శ్వాసేంద్రియాలకు, తర్వాత విసర్జన వ్యవస్థకు కూడా తీసుకొని వెళ్తూ ఉంది, రవాణా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కైవారంలో ఉండేటువంటి కణజాలం లోపల మయోగ్లోబిన్కు తర్వాత ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. తర్వాత ఈ వాయువుని ఏం చేస్తుంది, నిల్వ చేస్తూ ఉంది. అంటే కణజాలం లోపల ఉండేటువంటి మయోగ్లోబిన్ ఉంటుంది కైవారంలో, అక్కడ ఆక్సిజన్ ఏం చేస్తుంది, నిల్వ ఉంచడానికి సరఫరా చేసి అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ ఆక్సిజన్ ఏం చేస్తుంది, నిల్వ ఉంచడం జరుగుతుంది కణజాలలో. ఓకేనా. తర్వాత గ్లోబిన్లోని ఆక్సిజన్ ఒకవేళ కనుక మనం తీసేస్తే దానికి బదులు అక్కడ ఏం సబ్స్టిట్యూట్ అవుతుంది, వాటర్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకేనా. తర్వాత pH వాల్యూ కనుక తగ్గినప్పుడు హెమోగ్లోబిన్కి ఆక్సిజన్ పైన ఆపేక్ష అనేది, అంటే ఇష్టం అనేది తగ్గిపోతుంది, అంటే క్షీణిస్తుంది. అయితే ఇలా క్షీణించినప్పుడు ఏమవుతుందంటే HCO3- గివ్స్ H+CO3- 2 ద్వారా pH వాల్యూ అనేది 7.36 7.42 మధ్యలో ఏముంది, రక్తంలో బఫీకరణం అనేది జరుగుతుంది. ఒకవేళ pH విలువ కనుక దీనికంటే ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉన్నట్లయితే మనకి ఏమొస్తుందమ్మా, రక్తహీనత అనేది ఏర్పడుతుంది. ఓకేనా. చూడండి, CO హెమోగ్లోబిన్తో ఐరన్తో కనుక బంధాన్ని, అంటే H2O కాకుండా వాటర్ ఉంటే ఆక్సిజన్ ఉండాలి, ఆక్సీ హెమోగ్లోబిన్ ఉండాలి. అయితే ఆక్సిజన్ బదులుగా CO కనుక హెమోగ్లోబిన్తో బాండ్ కనుక ఏర్పరిచింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కార్బాక్సీ హెమోగ్లోబిన్గా మార్చబడుతుంది. ఈ కార్బాక్సీ హెమోగ్లోబిన్ అనేది దీన్ని విడగొట్టడం కష్టం. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మోటార్ వాహనాల నుండి వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ని కనుక ఎక్కువసేపు మనం పీల్చినప్పుడు ఏమవుతుంది, ఇట్లా హెమోగ్లోబిన్లో మనకి ఏమవుతుంది, కార్బాక్సీ హెమోగ్లోబిన్గా మార్చబడుతుంది. అప్పుడు ఈ బాండ్ అనేది రిమూవ్ కావాలంటే చాలా కష్టం, బాండ్ ఫీజన్ కావాలంటే కష్టం. కాబట్టి దీనికి విఘటనం చేయడం కష్టం. కాబట్టి CO అణువు ఆక్సిజన్ యొక్క రవాణాను అడ్డుకుంటుంది అన్నట్టు, ఆక్సిజన్ రవాణాను ఆటంకం పరిచి విషపూరితంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక్కోసారి మనకు మరణం అనేది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనం కార్బన్ మోనాక్సైడ్ పీలవడం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, పీలవద్దు అన్నట్టు. అందుకే మోటార్ వాహనాల నుండి వచ్చేటువంటి వాయువులను మనం పీల్చొద్దు అన్నట్టు. ఓకేనా. ఇది మనం నేర్చుకున్నటువంటి హెమోగ్లోబిన్ యొక్క విధులు. మరి హెమోగ్లోబిన్ యొక్క విధులను మనం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి హెమోగ్లోబిన్ గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ హెమోగ్లోబిన్
ఎలా ఉంది, రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాల యొక్క ఎరుపు రంగుకు కారణం ఏంటమ్మా, హెమోగ్లోబిన్. అయితే ఈ హెమోగ్లోబిన్ ప్రోస్థెటిక్ భాగమైనటువంటి హిమ్ము, ప్రోటీన్ భాగమైనటువంటి గ్లోబిన్తో ఏర్పడుతుంది. అయితే హిమ్ భాగంలో ఒక పారిఫైరిన్ స్ట్రక్చర్, ఒక ఐరన్ పరమాణు అనేది ఉంటాయి. అయితే ప్రయోగం ద్వారా కనుక్కున్నటువంటి హెమోగ్లోబిన్ యొక్క అణుభారము 65,000. అయితే దీన్ని అనుసరించి హెమోగ్లోబిన్లో 4 హింభాగాలు ఉన్నాయంటున్నాం. తర్వాత 4 ప్రోటీన్ భాగాలుతో బంధించి ఉంటుంది. అయితే దీని ద్వారా 4 హింభాగాలు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ టెట్రామర్ అని పిలుస్తున్నాం. కాబట్టి హెమోగ్లోబిన్లో 4 హింభాగాలు ఉన్నాయి, 4 హిమ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి టెట్రామర్ అంటున్నాం. చూడండి, తర్వాత హిమ్ భాగానికి సంబంధించి పారిఫైరిన్ వలయం ఐరన్ +2తో ఏమవుతుందమ్మా, ఐరన్ +2 సమక్షంలో ఏం చేస్తుంది, 2 ప్రోటాన్స్ని కోల్పోయి -2 ఆనియాన్గా మార్చబడి తటస్థ సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. ఈ తటస్థ సంశ్లిష్టంలో 4 ఫిర్రోల్ నైట్రోజన్స్ ఐరన్తో బంధాన్ని కలిగి ఉంటాయి. ఈ 4 బంధాలే కాకుండా ఐరన్కి ఇంకా 2 సమన్వయ స్థానాలు ఖాళీగా ఉంటాయి. అయితే ఈ స్థానాలు హిమతలానికి ఎలా ఉన్నాయమ్మా, లంబ దిశలో ఉన్నాయి. ఈ స్థానాలు హిమతలానికి ఎలా ఉన్నాయి, లంబంగా ఉంటూ ఉన్నాయి. అయితే దీంట్లో మొత్తం 4 ఉన్నాయి. మొత్తం 6 పొజిషన్లో 4 ఫిర్రోల్ వలయాలతో మరియు మిథిలిన్ సమూహాలతో అటాచ్మెంట్ అయిన పారిఫైరిన్ స్ట్రక్చర్ ఉంది. ఓకేనా. తర్వాత 4 బంధాలే కాకుండా ఏముంటుందమ్మా, ఇంకా 2 సమన్వయ స్థానాలు ఖాళీగా ఉంటాయి. ఈ స్థానాలు హిమతలానికి ఎలా ఉంటున్నాయి, ఆపోజిట్గా లంబ దిశలో 90 డిగ్రీస్లో ఉంటున్నాయి. ఈ 90 డిగ్రీస్లో ఉంది కాబట్టి ఐరన్ యొక్క సమన్వయ స్థానం, 5వ సమన్వయ స్థానం ఏంటమ్మా అంటే మనకు ఏముంది, హిస్టిడిన్ నైట్రోజన్తో 5వ సమన్వయ స్థానం గ్లోబిన్లో ఉండేటువంటి హిస్టిడిన్ నైట్రోజన్తో భర్తీ అవుతుంది. 6వ సమన్వయ స్థానము H2Oతో నిండి ఉంటుంది. ఓకేనా, H2Oతో నిండి ఉండడం జరుగుతుంది. కాబట్టి హెమోగ్లోబిన్ ఆక్సిజన్ అణువుతో కలిసినప్పుడు ఏమవుతుంది, 6వ సమన్వయ స్థానంలో ఏమవుతుంది, 6వ సమన్వయ స్థానంలో ఏమవుతుందమ్మా, H2O అణువు ఆక్సిజన్తో ఏమవుతుంది, రీప్లేస్మెంట్ జరిగి ఏమొస్తుంది, ఆక్సీ హెమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. అయితే ఇది ఆక్సిడేషన్ చర్య కాదు, ఆక్సిజనీకరణం, ఆక్సిజనేషన్ అంటాం. ఏమంటున్నా, ఆక్సిజనేషన్, దీన్ని ఆక్సిజనీకరణం అంటున్నా. ఇట్ ఈజ్ నాట్ ఆక్సిడేషన్, ఆక్సీకరణ చర్య కాదు. కాబట్టి ఆక్సీ హెమోగ్లోబిన్లో ఏమవుతుందంటే ఐరన్ +2కి ఏ అయస్కాంత ధర్మం ఉంటుంది, డయా అయస్కాంత ధర్మం ఉంటుంది. అంటే డయా అయస్కాంత ధర్మం అంటే ఏంటి, పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, 2 కూడా జత అయి ఉంటే దాన్ని మనం డయా అంటాం. తర్వాత విడివిడిగా ఉంటే ఏముంటుంది, ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే వాటిని ఏమంటున్నాం, ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్లు కనుక ఉంటే వాటిని పారా అంటాం. అదే ఆర్బిటాల్లో జంటగా ఉంటే వాటిని డయా అంటాం. ఓకేనా. కాబట్టి ఏ అయస్కాంత ధర్మం ఉంటుంది, ఆక్సీ హెమోగ్లోబిన్లో అయితేనేమో ఐరన్కి డయాస్కాంత ధర్మం ఉంటే, డిఆక్సీ హెమోగ్లోబిన్లో ఐరన్కి ఏ ధర్మం ఉంటుందమ్మా, పారా అయస్కాంత ధర్మం ఉంటుంది. అయితే శ్వాసక్రియలో ఈ డయా అయస్కాంత ధర్మము ఈ పారా అయస్కాంత ధర్మంగా మారుతుంది. శ్వాసక్రియలు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కదా, గాలి పీలుస్తూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. ఇలా వదిలేస్తూ పీలుస్తూ ఉన్నప్పుడు అంటే శ్వాస విడుదల చేయడం, శ్వాసను పీల్చుకోవడం వల్ల ఏమవుతుంది, డయా అయస్కాంత ధర్మం ఏ ధర్మంగా, పారా అయస్కాంత ధర్మంగా మారుతుంది. అప్పుడు ఐరన్ యొక్క పరిమాణం ఏమవుతుందమ్మా, చేంజ్ అవుతూ ఉంది. ఎంత, 0.61 యాంగ్స్ట్రామ్ టు 0.78 యాంగ్స్ట్రామ్గా మార్చబడుతుంది. 0.78 యాంగ్స్ట్రామ్గా మారుతుంది. చూడండి, డిఆక్సీ హెమోగ్లోబిన్లో ఐరన్ యొక్క పరిమాణం పెరగడం వల్ల ఇది పారిఫైరిన్ వలయం మధ్యలో ఐరన్ పరమాణు ఏమవుతుంది, ఇమడలేదు కాబట్టి కొంచెం ఎత్తులో ఉండడం జరుగుతుంది. అంటే 0.7 to 0.8 యాంగ్స్ట్రామ్ల ఎత్తులో ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం వల్ల ఐరన్ చుట్టూ ఉండేటువంటి బాండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా హెమోగ్లోబిన్లు ఎన్ని రకాలమ్మా, 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏమంటున్నాం, హెమోగ్లోబిన్, అడల్ట్ హెమోగ్లోబిన్, ఫీటల్ హెమోగ్లోబిన్, సికిల్ సెల్ హెమోగ్లోబిన్ అని పిలుస్తూ ఉన్నాం. ఈ మూడిట్లలో హిమ్ పార్ట్ సేమ్, హిమ్ పార్ట్ ఈజ్ సేమ్ ఉంటుంది, బట్ బీటా పార్ట్ అనేది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది.
చూడండి బీటా పార్ట్లో ఏమేమి ఉందమ్మా, ఫస్ట్ దాంట్లో అయితేనేమో అడల్ట్ దాంట్లోనైతేమో గ్లూటామిక్ ఆమ్లం ఉంది. ఏలో సికిల్ సెల్ ఫీటల్లో ఏముందమ్మా, లైసిన్ ఉంది. తర్వాత సికిల్ సెల్లో ఎలా ఉంది, వ్యాలెన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మనం చూసేటువంటిది ఇంకా ఈ హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం స్ట్రక్చర్ గీయాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం చాలా ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ బాండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 4 ఫిర్రోల్ వలయాలు రాయండి, దాని చుట్టూ ఇలా రాస్తాం. ఓకేనా, రాసిన తర్వాత ఆర్లు మనం గుర్తించాలా, తర్వాత డబల్ బాండ్స్ రాయాలా. ఫస్ట్ 4 ఫిర్రోల్ వలయాలు రాసి 1 2 3 4 రాసుకోవాలి, నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. తర్వాత కింద ఎన్ ఐరన్ పరమాణు మిడిల్లో ఉంటుంది. ఓకేనా, ఐరన్ అనేది ఏ రూపంలో ఉంటుంది, ఇక్కడ Fe+2 రూపంలో ఉంటుంది. Fe+2 కాబట్టి ఆర్లు ఇలా ఉంటున్నాయి. ఆర్, ఇక్కడ ఒక ఆర్ ఉంది చూడండి, ఇక్కడ ఒక ఆర్ ఉంది. ఆర్ ప్రతి దాని మీద ఒక ఆర్ అయితే ఉంది చూడండి. ఇది ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉంది. ఓకే, ఈ రెండు సేమ్ సైడ్ ఉన్నాయి. ఆర్ డాష్ చూడండి, 2 ఆర్ డాష్లు ఉన్నాయి. ఇక్కడ ఆర్ డాష్, ఇక్కడ ఆర్ డాష్, ఇక్కడ ఆర్ డబల్ డాష్, ఇక్కడ ఆర్ డబల్ డాష్. ఒక దగ్గరనే 4 ప్లేస్లలో మనకు క్రోమోప్రోటీన్లు ఎలా ఉన్నాయి, 4 మిథిల్ సమూహాలు ఉన్నాయి. ఒక దగ్గరనేమో వినైల్ 2 వినైల్ సమూహాలు ఉన్నాయి. ఇంకొక రెండింటి దగ్గర ప్రోపినోయిక్ ఆమ్లం ఉంది. సేమ్ అదే అన్నట్టు ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఆర్ స్టార్, ఆర్ డబల్ స్టార్. తర్వాత బాండ్ అనేది ఒకటి వదిలి ఒకటి రాయాలి, ఒకటి వదిలి ఒకటి రాయాలి, ఒకటి వదిలి ఒకటి రాయాల్సి ఉంటుంది. బాండ్స్, డబల్ బాండ్స్ అనేవి. ఓకే, లేకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ ఎదురుగా ఫిర్రోల్ వలయాలు ఉన్నాయి చూడండి, ఫిర్రోల్ వలయాలకు సేమ్ రాసేయండి. ఇట్లా ఇలా ఇలా ఫిర్రోల్ వలయంలో ఇప్పుడు చూడండి 5 6 1 2 ఫిర్రోల్ వలయాల్లో చూస్తే డబల్ బాండ్, నైట్రోజన్ దగ్గర ఒక డబల్ బాండ్. ఇక్కడ కూడా చూడండి 1 2 దగ్గర చూస్తే 1 2 మధ్యలో ఒక డబల్ బాండ్ ఉంది. తర్వాత నైట్రోజన్ దగ్గర ఒక డబల్ బాండ్ ఉంది. ఈ సేమ్ ఉన్నాయి డబల్ బాండ్స్. నెక్స్ట్ 3 4 అండ్ 5 6లో చూడండి, సారీ 3 4 7 8లో చూస్తే 3 4లో ఇక్కడ 2 డబల్ బాండ్స్ ఉన్నాయి. ఇదేమో ఇలా 2 డబల్ బాండ్లు ఇలా ఇలా పెట్టాలని, ఇది సేమ్ ఇటువైపు పెట్టాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి ఇలా గుర్తుపెట్టుకుంటే ఐడియా అనేది మనకు ఉంటుంది. ఓకేనా, ఇందులో ఆర్ అంటే ఏంటిది, CH3 అని. ఆర్ డాష్ అంటే వినైల్, CH2 డబల్ బాండ్ CH2 అని. ఆర్ డబల్ డాష్ అంటే ప్రోపనోయిక్ ఆమ్లం, CH2 బాండ్ CH2 డబల్ బాండ్ COH. తర్వాత ఆర్ స్టార్ అంటే ఏంటి, హిస్టిడిన్ భాగమైన ఇమిడజోల్ గ్రూప్ అంటాం. ఆర్ డబల్ డాష్ అంటే ఏంటిది, ఆక్సిజన్ కానీ H2O కానీ ఏమీ లేని స్థానాన్ని మనం ఏమంటున్నాం, ఆర్ డబల్ స్టార్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇది మనకేంటి హెమోగ్లోబిన్ స్ట్రక్చర్. ఓకేనా, మరి అంతేకాకుండా హెమోగ్లోబిన్ స్ట్రక్చరే కాకుండా హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, కొన్ని ధర్మాలను ప్రదర్శిస్తుంది. అదేంటో చూద్దాం. హెమోగ్లోబిన్ శ్వాసక్రియలో ఆక్సిజన్ను ఏం చేస్తుందమ్మా, రవాణా చేస్తూ ఉంది. అయితే రవాణా చేయడం అంటే ఏంటిది, ఎలా రవాణా చేస్తుందో చూద్దాం. శ్వాసక్రియలో శరీరానికి తర్వాత వాతావరణానికి మధ్య ఆక్సిజన్ని ఎవరికి ఇచ్చేస్తుంది, శరీరానికి ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణానికి ఇచ్చేస్తుంది అన్నట్టు, అవునా కదా. ఓకేనా, మళ్ళీ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ మళ్ళీ తీసుకొని ఎవరికి ఇచ్చేస్తుంది, శరీరానికి ఇస్తుంది. శరీరంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని వాతావరణానికి ఇచ్చేస్తుంది. ఇలా రెండింటిని పరస్పర మార్పిడి అనేది చేస్తూ ఉందన్నట్టు. ఎవరు, హెమోగ్లోబిన్ శ్వాసక్రియలో ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంది. నెక్స్ట్, కైవారం వద్ద ఉన్నటువంటి కణజాలాలకు ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ H+ అయాన్లను కూడా కైవారపు కణజాల నుంచి శ్వాసేంద్రియాలకు తదుపరి విసర్జక వ్యవస్థకు రవాణా చేస్తూ ఉంది. కైవారంలో ఉండేటువంటి కణజాలం లోపలి మయోగ్లోబిన్కు ఆక్సిజన్ను సరఫరా చేసి ఈ వాయువుని ఏం చేస్తుందమ్మా, నిల్వ చేయడం జరుగుతుంది. కైవారంలో ఉండేటువంటి కణజాలం లోపలి మయోగ్లోబిన్కి ఆక్సిజన్ను సరఫరా చేసి ఈ వాయువుని ఏం చేస్తుంది, నిల్వ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హెమోగ్లోబిన్లో ఉండేటువంటి ఆక్సిజన్ను తీసివేసినప్పుడు దానికి బదులు H2O అణువులు అక్కడ ఏమవుతున్నాయి, చేరడం జరుగుతుంది. ఓకేనా,
అంటే హెమోగ్లోబిన్లో ఉండేటువంటి ఆక్సిజన్ తీసేస్తే అక్కడ ఏముంటుందమ్మా, వాటర్ కానీ ఉండడం జరుగుతుంది. అక్కడ చేరితే వాటర్ చేరుతుంది. దానికి pH విలువ తగ్గింది అనుకుందాం. హెమోగ్లోబిన్కి ఆక్సిజన్ పైన ఏమవుతుంది, రసాయన ఆపేక్ష అనేది క్షీణిస్తూ ఉంది. అయితే HCO3 మైనస్ H ప్లస్ CO3-2 ప్రక్రియ ద్వారా pH వాల్యూ అనేది 7.36 టు 7.42ల మధ్య చక్కగా రక్తంలో ఏమవుతుందమ్మా, బఫీకరణం అనేది జరుగుతుంది. pH వాల్యూ ఏమవుతుంది, తగ్గినప్పుడు, తగ్గడం అంటే ఎలా తగ్గుతుంది చూడండి, తగ్గినప్పుడు ఆక్సిజన్ను తీసుకోదన్నట్టు హెమోగ్లోబిన్ తీసుకోకుండా దేన్ని తీసుకోవడం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అన్నట్టు. మరి pH వాల్యూ ఏమైనప్పుడు తగ్గింది. కాబట్టి pH వాల్యూ 7.36 నుంచి 7.42 మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే రక్తంలో ఆక్సిజన్ అనేది కరెక్ట్గా మనకు ఉన్నట్టు లెక్క. ఓకేనా. నెక్స్ట్ హెమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో కనుక చర్య జరిగినప్పుడు, అంటే మోటార్ వాహనాల నుండి వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ని కనుక మనం పీల్చినప్పుడు అప్పుడు ఏమవుతుందమ్మా, ఐరన్తో హెమోగ్లోబిన్లో ఉండేటువంటి కార్బన్ మోనాక్సైడ్ చర్య జరిగి ఏమవుతుంది, కార్బాక్సీ హెమోగ్లోబిన్ కనుక మార్చబడుతుంది. దాన్ని కార్బోనైల్ హెమోగ్లోబిన్గా అంటాం, లేదా కార్బాక్సీ హెమోగ్లోబిన్ అంటాం. ఈ కార్బాక్సీ హెమోగ్లోబిన్ ఏమవుతుంది, చాలా ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ బాండ్ అన్నట్టు, బలమైనటువంటి బంధం. కాబట్టి దీన్ని బాండ్ బ్రేక్ అనేది చేయడం చాలా కష్టం. కాబట్టి ఇది ఏం చేస్తుందమ్మా, ఆక్సిజన్ రవాణాను ఆటంకపరుస్తుంది. ఆక్సిజన్ పీల్చుకున్నా కూడా అది మన ఏం చేస్తుంది, ఆటంకం చేస్తూ ఉంది. CO అనేది బయటికి వెళ్ళిపోకుండా, రీప్లేస్మెంట్ కాకుండా ఆ పొజిషన్లో ఏమవుతుంది, ఆక్సిజన్ యొక్క రవాణాను ఏం చేస్తుంది, ఆటంకపరిచి మనిషి చనిపోవడానికి కారణమవుతుంది. అందుకే మోటార్ వాహనాల నుండి వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ని మనం పీల్చకూడదని చెప్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. అందువల్ల మనకు చాలాసార్లు ఏమవుతుందమ్మా, ఈ కార్బన్ మోనాక్సైడ్ని వాయువును ఎక్కువసేపు మనం పీల్చినట్లయితే మనకేమవుతుంది, మరణం కూడా సంభవించవచ్చు. ఓకేనా. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి లెసన్. ఇందులో మనకేమడుగుతాడు, హెమోగ్లోబిన్ యొక్క నిర్మాణము మరియు విధులను రాయండి. ఫస్ట్ మనం హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ గీయాలా, దాంట్లో ఈ పార్ట్స్ మర్చిపోవద్దు. R డాష్, R డబల్ డాష్, R స్టార్, R డబల్ స్టార్ మనం మర్చిపోవద్దు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, ఓకేనా, పాయింట్ వైజ్గా రాయాలా. ఇలా రాయకుండా మనం పాయింట్ వైజ్గా రాస్తే మనకు చక్కగా మార్కులు వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ విధులు రాయాలా. విధులు రాస్తే ఆ విధులలో 6 పాయింట్లు ఉన్నాయి. ఈ 6 పాయింట్ల కనీసం 5 పాయింట్స్ అయినా మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ ఎలిమెంట్స్ గురించి, జీవ వ్యవస్థలో మూలకాల యొక్క విధులను గురించి రాయండి అంటాడు. ఓకేనా. జీవ వ్యవస్థలో మూలకాల యొక్క విధులను రాయండి, మూలకాల యొక్క ప్రాముఖ్యాన్ని రాయండి అని ఇదొక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే క్లోరోఫిల్లో స్ట్రక్చర్, నిర్మాణం మరియు విధులను రాయండి. ఓకేనా. స్ట్రక్చర్ రాయాలా. స్ట్రక్చరు సేమ్ ఇట్లనే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. అది రాయాల్సి ఉంటుంది. ఇందులో లాంగ్ క్వశ్చన్స్ ఏంటి అంటే హెమోగ్లోబిన్ నిర్మాణము, విధులు, క్లోరోఫిల్ నిర్మాణము, విధులు. ఒక షార్ట్ ఆన్సర్, జీవ వ్యవస్థలో మూలకాల యొక్క ప్రాముఖ్యాన్ని రాయండి. ఈ 3 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉన్నాయి. అయితే ఇందులో పీజీకి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, పీజీలో మనకు హెమోగ్లోబిన్లో ఉండేటువంటి కేంద్ర లోహ పరమాణు ఏది, Fe+2, Fe+3, Fe అని అంటాడు, ఐరన్ అంటాడు, ఐరన్+2 అంటాడు, ఐరన్+3 అంటాడు, π1 అని అంటాడు. ఓకేనా. ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, ఇందులో Fe+2 అనేది ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. Fe+2 ఉంటుంది. అదేవిధంగా క్లోరోఫిల్లో ఉండేటువంటి కేంద్ర లోహ పరమాణువు ఏది అంటాడు. ఏంటమ్మా అది, మెగ్నీషియం. అది కూడా మెగ్నీషియం అంటాడు, ఐరన్ అంటాడు, మెగ్నీషియం+2 అంటాడు, మెగ్నీషియం+3 అంటాడు, Mg అని ఇస్తాడు. ఏది కరెక్ట్ ఆన్సర్, π1 అని అంటాడు, ఆల్ ది అబోవ్ అంటాడు. అన్నప్పుడు ఏం రాయాలా, Mg+2. ఓకేనా. ఐరన్+2గా ఉంటుంది, Mg+2గా ఉంటుంది. ఓకే. మనం ఈరోజు నేర్చుకున్నటువంటి క్లాస్ బయో ఇనార్గానిక్లో ఇది 3rd చాప్టర్. దేంట్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేది 3rd చాప్టర్గా ఉంది. ఓకేనా. మనం ఈ 3 క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే ఇందులో ఒక క్వశ్చన్ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 6th సెమ్లో ఈ చాప్టర్ను
చక్కగా చదవండి. ఓకేనా? అంతేకాకుండా మీరు 6th సెమ్ ఎగ్జామ్స్ ఆన్లైన్ క్లాసెస్లోనే మీకు కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు చదువుకోండి. లెసన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.